మమతా బెనర్జీకి తనకున్నటువంటి మేనల్లుడి వాత్సల్యం అంతా ఇంత కాదు అని ప్రూవ్ అయింది. ఎలా అంటే ఆ పార్టీలో ఉన్న లోకులోకులు ఇప్పుడే బయటపడతా ఉన్నాయి. ప్రజాగ్రహం సహజంగా పెళ్ళుబుకిన ప్రజాగ్రహం కూడా బయటపడుతోంది. ఆ పార్టీ నేతల్ని బట్టలు ఉడదీసి కొడుతున్నారు. అధికార పార్టీ ఏం చేయక్కర్లా. ఆటోమేటిక్‌గా ప్రజలు లేదా ఆ సొంత పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన ఒక రెబెల్ నేత ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. అదేంటి అంటే భజన 24 గంటలు భజన చేయమన్నారట. ఎవరు? మమతా బెనర్జీ. ఎవరికి? మమతా బెనర్జీ అల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీకి. దీని గురించి ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే, అభిషేక్ వల్లే పార్టీలో అంతర్గత తిరుగుబాటు జరిగింది. మమతా బెనర్జీని మేము గౌరవిస్తున్నాం. తమపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ పెత్తనాన్ని మాత్రం అంగీకరించబోం. పార్టీ కోసం ఏమీ చేయకపోయినా దీది అంటే ఈ మమతా బెనర్జీ ఆయనకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టింది. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి అనంతరం మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో అభిషేక్ చేసినటువంటి కృషి అంట. ఇది ఇంట్లో తిని కూర్చోవడమా? ఆ కృషి గంట నిలబడి చప్పట్లు కొట్టాలని సమావేశానికి హాజరైన నేతలు కార్యకర్తలకు మమత సూచించారు అని చెప్పి రితబ్రత అనేటటువంటి రెబెల్ నేత, ఈ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన నేత పేర్కొనడం జరిగింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న తమను ఈ చర్య మరింత బాధించింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేల చేత సంతకాలు తీసుకున్నారు. హాజరు కాని వారి పేర్లను అధికారిక రికార్డుల్లో రాసుకున్నారు. టీఎంసీలో అవినీతి బాగా పెరిగిపోయింది. దాన్ని ప్రక్షాళించాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం 61 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారు. అంటే రెబెల్ ఎమ్మెల్యేల గుంపులో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది తమతో పాటు కలిసే అవకాశం ఉంది. టీఎంసీ పార్టీలో చాలామంది నాయకులు అభిషేక్ బెనర్జీ పనితీరుపై ఈ విధంగా ఆగ్రహంతో ఉన్నట్లుగా మనకి స్పష్టమవుతుంది. అంటే టీఎంసీ రెండుగా చీలిపోవచ్చు, లేదా చీలినటువంటి వర్గం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి భాజపాలో చేరవచ్చును అనేది స్పష్టమవుతుంది. శుభేందు అధికారి సహా పలు నేతలు ఆ పార్టీని వీడి వెళ్ళడానికి ఈ అభిషేక్ వైఖరే కారణము అన్న ఆరోపణలు కూడా గతంలో వినిపించాయి. ఏదేమైనా మమతా బెనర్జీ కాలం చెల్లింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అయిపోతుందా లేదా అనేది మరికొంతకాలం అయితే తెలిసిపోతుంది.